వెల్కమ్ టు TG5 స్పీడ్ బులెటిన్ న్యూస్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రైతన్నలకు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు విలన్లా కనిపిస్తున్నారని జగన్ అన్నారు. తాను అడిగితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ఆపేశాడని, రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మేశాడో తెలంగాణ సీఎం అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు తీసే వ్యాఖ్యలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది ముఖ్య నేతలు హాజరు కాలేదని రేవంత్ అసంతృప్తితో ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి తెలిపారు. రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు, లేక మాకు నీళ్లు వచ్చినా ఈ ప్రాంతంలో మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం. దానికి నేను ఒక్కటే మాట చెప్తాను. ఇప్పుడు డిండికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా ఒట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది. దాదాపుగా 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఒట్టెం. అదే టీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూల్చుతూ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ సహించేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే కాంగ్రెస్ నాయకులపై కూడా అదే స్థాయిలో ప్రతిదాడి జరుగుతుందని హెచ్చరించారు. వేలుకు వేలు, కాలుకు కాలు అన్నట్లుగా సమాధానమిస్తామన్నారు. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గబోమన్నారు. కోదాడు నియోజకవర్గంలో ఎక్కడ గులాబీ జెండాని టచ్ చేసిన టిఆర్ఎస్ నాయకుడిని పైన దౌర్జన్యం జరిగిన ईद का जवाब ईद पत्थर से देंगे, बिल्कुल अभी कोई आगे पीछे. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహం పక్కన సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు పల్లె పండుగ వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 12న ముగ్గుల పోటీలు, పతంగుల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. సాంప్రదాయ ఆటలు, కళాకారుల కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మాకు క్రియేట్ చేయడం జరిగింది. తీవ్రమైనటువంటి పదజాలం, ఎందుకంటే మా నాయకుల మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. అందుకనే మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత విభేదాలు ఏఐసీసీ స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు తిరుపతి రెడ్డి, హరిప్రసాద్ తదితరులు నేడు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులపై ఆమెకు సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని 10 మేజర్ పంచాయతీలను ఎమ్మెల్యే వర్గం గెలిపించుకోలేకపోయిందని నేతలు పేర్కొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించిందన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూసేకరణ లేఅవుట్లు సమస్యలు, పరిహారం, అభివృద్ది పేరుతో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా చర్చించారు. హెచ్ఎండీఏ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగడం లేదని, నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు వ్యక్తులు చెప్పారు. స్వప్నం మాత్రమే ఉంటుందని నేను మీకు సభాముగానే మనకి అది చేయకుండా కేవలం మనం ఒక పెద్ద హైదరాబాద్ చేస్తున్నానంటే అది కేవలము స్వప్నం మాత్రమే ఉంటుందని నేను మీకు సభాముగానే మనకి
డివిజన్గా చేయకుండా సంతకి దగ్గర చేయకుండా కోయడ గ్రామాన్ని దూరం వేయడం తీవ్రమైన అన్యాయం. ఈ కోయడ గ్రామాన్ని తప్పకుండా డివిజన్గా చేసి తీరాలని నేను ఈ సభ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల ఆస్తులు గత 10 ఏళ్లలో సగటున 532% పెరిగినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైంది. ఇందులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు 550%, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 474% మేర పెరిగినట్లు పేర్కొంది. 2014, 19, 24 ఎన్నికల్లో వరుసగా లోక్సభకు ఎన్నికైన 103 మంది ఎంపీలలో 102 మంది కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను సిద్దం చేసినట్లు ఏడీఆర్ తెలిపింది. పార్టీల వారీగా చూస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా తర్వాత అత్యధికంగా ఆస్తుల విలువలు పెరిగిన పార్టీల్లో వైసీపీ 2వ స్థానంలో నిలిచినట్టు వెల్లడైంది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ను కలిసి తమ అభ్యంతరాలను వివరించినట్టు తెలిపారు. స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన వెంటనే అత్తాకోడళ్లు తట్టాబుట్ట సర్దుకుని అమెరికాకు వెళ్లిపోయారని నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి